గ్రేటర్ పోల్స్ కు ముందు సిటీలోని కీలక నియోజకవర్గమైన ఉప్పల్లో మరోసారి పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పైన సొంత పార్టీ నేతల అసంతృప్తి ఒకవైపు, ఆయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం మరోవైపు గులాబీ పార్టీలో కలకలాన్ని రేపుతోంది. ఉప్పల్ బీఆర్ఎస్ శిబిరంలో అసలు ఏం జరుగుతోంది? అక్కడ జరుగుతున్న పరిణామాలు కేటీఆర్ కు తలనొప్పిగా మారాయా? ఉప్పల్ పాలిటిక్స్ లో తెర వెనుక నడుస్తున్న కథేంటి? ఉప్పల్ బీఆర్ఎస్ లో మళ్లీ ముసలం. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిపై సొంత పార్టీ నేతల అసంతృప్తి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని ప్రచారం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైందా? బీఆర్ఎస్ హైకమాండ్ కు తలనొప్పిగా ఉప్పల్ వ్యవహారం. జంట నగరాల్లో మోస్ట్ పాపులర్ ఏరియా, బీఆర్ఎస్ కు మంచి పట్టున్న సీటుగా పేరున్న ఉప్పల్లో గ్రేటర్ ఎన్నికలకు ముందు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఉప్పల్ బీఆర్ఎస్ లో మళ్లీ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలు ఇప్పుడు సొంత ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే బీఆర్ఎస్ క్యాడర్ కు దూరంగా ఉంటున్నారనే విమర్శలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదని కారు పార్టీ క్యాడర్ ఆరోపిస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య సమన్వయం లోపించడం గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. స్థానిక బీఆర్ఎస్ లీడర్లను సంప్రదించకుండా ఎమ్మెల్యే నిర్ణయాలు తీసుకుంటున్నారనే అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ కు లబ్ధి చేకూరేలా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్నారు అనేది పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ వార్తలు గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఉప్పల్ బీఆర్ఎస్ లో విభేదాలు కొత్తేమీ కాదు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనే టికెట్ కేటాయింపు అంశం పెద్ద రాజకీయ దుమారానికే దారితీసింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి టికెట్ నిరాకరించి బండారి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. అవన్నీ సద్దుమణిగాయనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరోసారి వర్గపోరుతో పాటు పార్టీ మార్పు ప్రచారం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ గా ఉప్పల్ డివిజన్ కు చెందిన పలువురు కీలక నాయకులు సమావేశమై పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్ దృష్ట్యా వెంటనే జోక్యం చేసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. ఈ అంశాన్ని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్ ఉప్పల్ రాజకీయ పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టిన సమయంలో కీలక నియోజకవర్గంలో వర్గపోరు ముదరడం, ఎమ్మెల్యే పార్టీ మారుతారు అన్న ప్రచారం గులాబీ పార్టీ అధినాయకత్వానికి కొత్త సవాలుగా మారినట్లు చర్చించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు మరింత హైలైట్ అవుతున్నాయి. ఉప్పల్ బీఆర్ఎస్ లో చెలరేగిన వర్గ విభేదాలు ఇప్పుడు స్థానిక రాజకీయాలకే పరిమితం కాలేదు. ఎమ్మెల్యేపై అసంతృప్తి, కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం, గ్రేటర్ ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీకి పరీక్షగా మారాయి. అసంతృప్త నేతలను బుజ్జగించి గులాబీ శ్రేణులను ఒకతాటిపైకి తీసుకురావడంలో కేటీఆర్ పార్టీ అధిష్టానం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ రాజకీయాల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది? ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సాగుతున్న ప్రచారానికి ఎప్పుడు తెరపడబోతోంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.